సుమతి పిలవడంతో తన దగ్గరికి వెళ్తుంది లలిత. ఏమే లలిత, బయటేం చేస్తున్నావు? అమ్మగారు, అది కమలమ్మ విమల్ బాబు గారు మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నా అమ్మగారు. అది తప్ప నువ్వు ఇంకేం చేస్తావులే, ఎప్పుడు చూడు మాట్లాడుకోవడమే కదా. అది సరే కానీ మీ అమ్మ ఎక్కడే కనిపించడం లేదు? అమ్మగారు, మా అమ్మకి ఆరోగ్యం బాలేదు, అందుకే కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పింది. అంతవరకు పని చేయమని నాన్న నన్ను పంపారు. అవునా తల్లి, మరి తమరు పని చేయకుండా మాట్లాడుకుంటూ కూర్చుంటే పని ఎవరు చేస్తారు? పోనీ నేను చేయనా అని అంటుంది సుమతి కోపంగా. అలా కాదమ్మగారు, నేనే చేస్తాను. వెళ్ళు మరి, తొందరగా టిఫిన్లు చేయి, చాలా ఆలస్యం అవుతుంది. సరే అమ్మా, వెంటనే చేస్తాను అని లలిత వంట చేయడానికి వెళ్తుంది. ఇలా కొంత సమయానికి విమల్ టిఫిన్ చేయడానికి వస్తాడు. లలిత టిఫిన్ పెడుతుంది. అబ్బా, ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉన్నాయి. ఎవరు చేశారు? విమల్, ఈ ఇడ్లీలు నేనే చేశాను. అవునా లలిత, నిజంగా చాలా కాలంకి మంచి టిఫిన్ తింటున్నా. చాలా రుచిగా ఉంది. నువ్వు ముగ్గులే అనుకున్నా, నీ చేతి వంట కూడా చాలా రుచిగా ఉందే. అవునా విమల్, చాలా థ్యాంక్స్. ఈ మాటలన్నీ వింటున్న సుమతి అక్కడికి వస్తుంది. ఏంటే లలిత, పేరు పెట్టి పిలుస్తున్నావు? విమల్ ఏంటి విమల్? విమల్ బాబు అని పిలువు. అమ్మగారు క్షమించండి, విమల్ బాబు చిన్నప్పుడు నాతో కలిసి చదువుకున్నారు. ఆ చదువుతోనే పేరు పెట్టి పిలిచాను. ఇదంతా వింటున్న విమల్, అమ్మా ఏంటమ్మా నువ్వు? తను ఇప్పుడు నాకు పేరు పెట్టి పిలిస్తే తప్పేముంది? ఇద్దరం కలిసి చదువుకున్నాం. లలిత కమలకు స్నేహితురాలు కూడా, అంటే నాకు కూడా స్నేహితురాలే కదమ్మా. నువ్వు ఆగురా విమల్, నీకేం తెలీదు. నీలాగే కమల దీన్ని నెత్తిన పెట్టుకుంది. దానివల్ల దీని ఆగడాలు ఎక్కువైపోయాయి. వీళ్ళిద్దరూ ఒక పట్టాన ఇంట్లో ఉండరు, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఊరి మీద తిరుగుతూ ఉంటారు. ఇంకా నువ్వు కూడా తోడైతే దీని ఆగడాలు ఆపడం ఎవరి తరం కాదు. అయినా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలరా విమల్. మన స్థాయిని తగ్గించి స్నేహాలు చేస్తే వాళ్ళు మితిమీరిపోతారు. ఆ మాటలు విన్న లలిత చాలా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సుమతి కూడా తన రూములోకి వెళ్ళిపోతుంది. విమల్ వెంటనే లలిత వైపుగా వెళ్తాడు. ఏ ముగ్గులు పిల్ల, ఏంటి మా అమ్మ మాటలకు బాధపడ్డావా? అదేం లేదు విమల్ బాబు, మీ అమ్మగారు అన్నదానిలో తప్పేముంది? మాలాంటి వారితో మీరు స్నేహం చేస్తే మీకు మీ స్థాయికి తగదలేండి అంటూ బాధపడుతూ చెప్తుంది లలిత. దానికి విమల్, ఏంటి లలిత, నువ్వు కూడా మా అమ్మ అంటే చేదస్తం వల్ల అలా అంటుంది. మనం అవన్నీ పట్టించుకోకూడదు. సరే పోనీ, నువ్వు మా అమ్మ ముందు విమల్ బాబు అని పిలువు, మా అమ్మ లేనప్పుడు విమల్ అని పిలువు. అది సరే కానీ ఇందాక మా అమ్మ చెప్పినట్టు నువ్వు కమల ఊరంతా తిరుగుతారంట కదా, మరి నాకు ఊరంతా చూపించువు, చూసి చాలా రోజులైంది అని అంటాడు విమల్. దానికి లలిత, ఏంటి, మీకు ఊరంతా తిప్పి చూపించాలా? అసలే కమల విషయంలో అమ్మగారు నాపై కోపంగా ఉన్నారు. ఇంకా మిమ్మల్ని ఊరంతా తిప్పానని తెలిస్తే ఇంకా అంతే సంగతులు. నా వల్ల కాదు, మీ చెల్లిని తిప్పమనండి. అదేంటి, ఈ స్నేహితుడు అడిగితే ఆ మాత్రం కూడా చేయవన్నమాట. అవునులే, కమల మాత్రమే నీకు స్నేహితురాలు. తన కోసం ఎవరితో అయినా గొడవలు పడతావు, తిట్టినా పడతావు. నేను నీకేమవుతానని నాకు ఊరంతా తిప్పి చూపించడానికి? అయ్య బాబోయ్, నేనెప్పుడన్నాను అలా? సరే పదండి చూపిస్తాను. హా, అలారా దారికి పద ముగ్గులు పిల్ల. ఊరు చూసి చాలా సంవత్సరాలైంది, ఎలా ఉందో ఏంటో. అలా విమల్ లలిత ఊరు చూడ్డానికి వెళ్తారు. అలా ఊరిలో ఉన్న ఏరు దగ్గరికి వెళ్తారు. లలిత, ఇది ఊరి పెద్ద చెరువు కదా. చిన్నప్పుడు మన స్నేహితులతో కలిసి ఇందులో స్నానాలు చేసేవాళ్ళం. మన వెంకట్ కూడా చేప పిల్ల అని జలగ పిల్లని పెట్టాడు కదా అంటూ తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటాడు విమల్. అవును విమల్, వాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు ఊర్లో ఉండడం లేదు. చదువులని, ఉద్యోగమని వేరే వేరే ఊర్లో వెళ్ళిపోయారు అని అంటుంది. అక్కడి నుండి విమల్ లలిత ముందుకు వెళ్తారు. దారిలో వాళ్ళు చదువుకున్న స్కూల్ కనిపిస్తుంది. ఏ ముగ్గులు పిల్ల, ఇది మన చిన్నప్పటి స్కూల్ కదా. ఎంత మారిపోయింది, ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళమో. సాయంత్రం అయితే అన్ని ఆటలు ఇక్కడే ఆడుకునే వాళ్ళం. ఆ రోజులే బాగుండేవి అంటూ విమల్ లలిత మాట్లాడుకుంటారు. ఇంతలో లలిత తండ్రి వీరభద్రం అక్కడికి వస్తాడు. అమ్మా లలిత, ఎక్కడేం చేస్తున్నావు? ఆ బాబుగారు ఎవరు? నాన్న, ఈయన గారి పేరు విమల్, మన సుమతి అమ్మగారి కొడుకు. పట్నం నుండి పండగ కోసం ఊరు వచ్చారు. ఊరు చూస్తాను అంటేను. అవునా తల్లి, బాగున్నారా బాబు? చాలా కాలానికి వచ్చినట్టున్నారు కదా ఊరికి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మిమ్మల్ని. బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నా బాబు. మంచిది మంచిది. అమ్మా లలిత, తినడానికి సమయం అవుతుంది కదా. అమ్మ నువ్వు రాలేదని
నీ కోసం తినకుండా ఎదురు చూస్తుంది. తొందరగా వెళ్ళి తినమ్మా. ఎన్నిసార్లు చెప్పాలన్నా అమ్మకి నా కోసం ఎదురు చూడొద్దని. సరే తొందరగా వెళ్తాలే. ఇలా లలిత అనడంతో వీరభద్రం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లలిత విమల్తో, విమల్ పదండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దించి నేను మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా? ఏంటి, మీరు మా ఇంటికి వస్తారా? అదేంటి ముగ్గుల పిల్ల, నీ ఉద్దేశం ఏంటి? నేను మీ ఇంటికి వస్తే తప్పేంటి? అంటే రాకూడదా లేక రానివ్వవా? అమ్మో, మళ్ళీ మొదలు పెట్టారా? వద్దు బాబు, పదండి అని లలిత విమల్ లలిత ఇంటికి వెళ్తారు. అమ్మా, ఈయన గారి పేరు విమల్, మన కమల వాళ్ళ అన్నయ్య. పట్టణం నుండి వచ్చారు. రండి బాబు రండి, కూర్చోండి బాబు. బాగున్నారా బాబు? పట్టణం నుండి వచ్చారా? అవునమ్మా, మీరెలా ఉన్నారు? అమ్మా, తొందరగా తిందామమ్మా. విమల్ గారికి తన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. తను ఇంకా తినలేదు. నాన్న మధ్యలో కనపడి నువ్వు తినలేదనేసరికి ఇంటికి వచ్చేసాం. అయ్యో అవునా? బాబుగారిని ఇంటి దగ్గర దిగపెట్టి రావాల్సింది కదమ్మా. బాబుగారికి ఆలస్యం అవుతుందేమో. అదేంటి లలిత, మీ ఇంటికి మొదటిసారి వచ్చాను, నాకు మీ ఇంట్లో అన్నం కూడా పెట్టవా? ఓరి దేవుడోయ్, నువ్వు మా ఇంట్లో అన్నం తింటావా? అమ్మగారికి ఈ విషయం తెలిస్తే చంపేస్తారు. అంతేలే, నీకు కమల్ మాత్రమే స్నేహితురాలు, నేను కాదులే. సరే సరే, పెడతాను. మళ్ళీ మొదలు పెట్టకండి అని లలిత ఇంట్లో విమల్ తింటాడు. విమల్ తినడం అవ్వగానే ఇద్దరు కలిసి విమల్ ఇంటికి వెళ్తారు. ఏ ముగ్గుల పిల్ల, నీ ముగ్గులు, నీ వంట, మీ కుటుంబం చాలా బాగున్నాయి. చాలా కాలానికి మంచి మనుషులతో సమయం గడిపాను. చాలా సంతోషంగా ఉంది. ఇలా లలిత విమల్ మంచి స్నేహితులవుతారు. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు, ఈ లలిత ఏంటి అస్సలు కనిపించడం లేదు? ఎప్పుడు నా చుట్టే తిరిగేది, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది కమల. ఇంతలో విమల్ లలిత రావడం గమనిస్తుంది. ఏంటి వీళ్ళిద్దరూ? మొన్నటి వరకు ఒకరంటే ఒకరికి పడేది కాదు, ఇప్పుడేంటి ఇంత సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు? ఇది ఏదో ఆలోచించాల్సిందే అని కమల తనలో తానే మాట్లాడుకుంటుంది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. పండగ అయిపోవడంతో విమల్ ఊరు వెళ్లాల్సిన సమయం వస్తుంది. దీనితో లలిత విమల్ చాలా బాధపడతారు. విమల్ చేసేదేమీ లేక ఊరు వెళ్ళిపోతాడు. ఇటు విమల్ వెళ్ళిపోవడంతో లలిత చాలా బాధపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ని ఆన్ లో పెట్టించుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీ దాకా వస్తాయి.